మన జీవితాలలో కూడా లోకంలో దేవుని మాట వినని వారి జీవితాలలో కూడా ఎట్లాంటి స్థితులు ఏర్పడతాయంటే దేవుని విడిచిపెట్టి ఎంత ప్రయాసపడినా అది కేవలం వ్యర్థమైపోతుంది. అది డబ్బు కావచ్చు, అందం కావచ్చు, హోదా కావచ్చు, స్టేటస్, అది ఏదైనా సరే దేవుని ప్రక్కన పెట్టి నేను చదువులో ఉత్తీర్ణత రావాలి, నేను మంచి ర్యాంక్ రావాలి, నాకు మంచి జాబ్ రావాలి అని దేవుని పక్కన పెట్టి, వాక్యాన్ని పక్కన పెట్టి విధేయత చూపించకుండా లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తూ మనం అనుకున్న మనిషికున్న జ్ఞానాన్ని బట్టి నేను గెలవాలి, నేను విజయవంతంగా ముందుకెళ్ళాలి అనుకుంటే అది అవని పని. ప్రయాస అంతా ఏమైపోతుంది అంటే వ్యర్థమైపోతుంది. నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలంటే వాక్యం నీకు కావాలి. నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే వాక్యం నీకు కావాలి. నీ దగ్గర ఉన్న వాక్యము క్రియలోకి రావాలి. కేవలం నీ దగ్గరకు పెట్టుకున్నంత మాత్రాన, నీ చెవిలో, నీ హృదయంలో వాక్యం ఉంది అన్నంత వరకు కార్యాలు జరుగుతాయని చెప్పలేం. అది నీ క్రియలోకి వచ్చినప్పుడే దేవుని యొక్క కార్యాలు చూడగలుగుతాం. ఒక భార్యగా నీవు ఉన్నప్పుడు, ఒక తల్లిగా నీవు ఉన్నప్పుడు, నీ బిడ్డల పక్షంగా, నీ బిడ్డల పట్ల నీవు ఏం చేయాలనేది దేవునికి చెప్తూ ఉన్నప్పుడు, వారిని క్షమించాలి, వారిని సరి చేయవలసిన మార్గం ఏంటి, దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క మాటలను బట్టి నిన్ను నువ్వు సరి చేసుకుని నీ బిడ్డల్ని కూడా దారులకు తెచ్చేటువంటి తల్లులుగా, ఆశీర్వాదకరంగా ప్రతి ఒక్కరూ మారాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమైనది.